జనరల్‌గా పిల్లల్లో ఏంటంటే అండి, ఏజ్ వైస్‌ని బట్టి మనం బ్రషింగ్ అనేది అండర్ సూపర్విజన్ ఆర్ వితౌట్ సూపర్విజన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు పిల్లాడికి మరీ చిన్నవాడు, మనం 2 ఏళ్ల పిల్లోడికి బ్రష్ ఇచ్చి బ్రష్ చేసుకోమంటే, ఆ పిల్లాడు సరిగ్గా చేసుకోలేడు. ఎందుకంటే, ఆ పిల్లాడికి గ్రిప్ కానీ, ఎలా బ్రష్ చేసుకోవాలన్న పద్ధతి కానీ తెలిసుండదు. యాజ్ ఎ పేరెంట్ మనం దగ్గరగా ఉండి పిల్లవాడు ఎలా బ్రష్ చేస్తున్నాడు లేదా హెల్ప్ చేయాలి. 2 ఇయర్స్ పిల్లాడికైతే డెఫినెట్లీ వాళ్ళ పేరెంట్సే చేయించాల్సి ఉంటుంది. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరేంటి 6 మంత్స్ బేబీకి కూడా చేయాలా సార్ అని అంటారు చాలామంది. చెయ్యాలి. ఒకవేళ పన్నుంటే ఖచ్చితంగా చేయాలి. మరి దానికి బ్రషెస్ నార్మల్ బ్రషెస్ సరిపోతాయంటే లేదు. ఫింగర్ బ్రషెస్ అని దొరుకుతాయి. ఒక వేలుకు మాత్రమే చిన్న బ్రష్‌లా వస్తుంది. అది వేలుకి తొడిగేస్తే దాంతోటే చేసుకోవచ్చు. అవి ఫింగర్ బ్రషెస్ అంటారు. మీకు ఎనీ బేబీ ప్రోడక్ట్ షాప్స్‌లో ఇవన్నీ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్‌లో. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ హెడ్ బ్రష్ అంటారు. చిన్నపిల్లల్లో 2 to 4 ఇయర్స్ వాళ్ళకి వాడడానికి ఆర్ 1 ఇయర్ నుంచైనా వాడొచ్చు. ఎందుకంటే అప్పటికి పళ్ళ సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి. అలాంటి స్మాల్ హెడ్ బ్రషెస్‌లో సాఫ్ట్ బ్రష్ పెడుతూ పేరెంట్సే బ్రష్ చేయించాలి. అండ్ బ్రష్ చేయించేటప్పుడు ఇంకో ముఖ్యమైనది ఏంటంటే పెద్దవాళ్ళ టూత్‌పేస్ట్ వాడకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళ టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్ కాన్సంట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దట్స్ ఆల్మోస్ట్ 1000 ppm ఉంటుంది. పిల్లలకి అది అడ్వైజబుల్ కాదండి. 2 ఇయర్స్ లోపల పిల్లలకైతే అస్సలు అడ్వైజబుల్ కాదు. లో ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ దొరుకుతాయి, అవి వాడచ్చు. అది పేరెంట్స్ దగ్గరుండి సూపర్విజన్‌లోనే బ్రష్ చేయాలి. ఒకవేళ హై ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ కనుక మీరు ఇస్తే బేబీ ఆ టూత్‌పేస్ట్ కూడా మింగేస్తాడు. ఎందుకంటే చాలా వరకు టూత్‌పేస్ట్‌లు పాలటబుల్ అంటే స్వీట్‌గా కానీ కొంచెం టేస్టీగా ఉండాలని మ్యానుఫ్యాక్చరర్స్ ప్రొడ్యూస్ చేస్తారు. సో బేబీస్ ఏం చేస్తారు, ఆ టూత్‌పేస్ట్‌లను మింగేస్తారు. దానివల్ల కూడా మనకి ఫ్లోరైడ్ ఇంజురీస్, ఫ్లోరైడ్ టాక్సిటీ ఏదైతే ఉందో పళ్ళల్లో డిపాజిట్ అవ్వడం కానీ, ఎముకలో డిపాజిట్ అవ్వడం కానీ, కొన్నిసార్లు మాకు ఈవెన్ ఆర్టికల్స్ ఉన్నాయి. బేబీ మొత్తం టూత్‌పేస్ట్ మింగడం వల్ల అక్యూట్ ఫ్లోరైడ్ టాక్సిటీ అంటారు. అంటే బేబీ ప్రాణం మీదకి కూడా రిస్క్ రావచ్చు. సో అండర్ సూపర్విజన్ విత్ లో ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైస్డ్ ఫర్ చైల్డ్ బిట్వీన్ 2 to 4 ఇయర్స్. నెక్స్ట్ 4 తర్వాత వాళ్ళకి పేరెంట్స్ దగ్గర ఉండి బేబీ బ్రష్ చేసేటప్పుడు చూస్తూ టెక్నిక్ ఎలా ఉందన్నది చూసి, వాళ్ళు తప్పు చేస్తే కనుక దాని మీద మనం కొంచెం గైడెన్స్ ఇవ్వాలి. దెన్ అబోవ్ 7-8 ఇయర్స్ నుంచి పిల్లలు వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు. అండ్ డైలీ ట్వైస్ బ్రషింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా రాత్రిపూట భోజనం అంతా అయ్యి పిల్లలు అంతా తినేసాక బ్రషింగ్ చేయిస్తే ఏంటంటే నోట్లో ఎటువంటి ద్రవ పదార్థం అంటే షుగర్తో సంబంధం ఉన్న పదార్థాలు ఉండవు. మనం బ్రష్ చేసేది ఎందుకండి, క్లీన్ చేసుకోవడానికి. అందులో ముఖ్యమైనది పళ్ళు పుచ్చకూడదంటే మనం ఇలాంటి షుగర్ రిచ్ ప్రోడక్ట్స్ నోట్లో ఉండకుండా చూసుకోవాలి. బ్రషింగ్లో ఇప్పుడు పెద్దవాళ్ళకు ఒక టెక్నిక్ ఉంటుందండి, పిల్లలకు ఒక టెక్నిక్ ఉంటుంది. పిల్లల్లో ఏమంటారంటే దాన్ని ఫోన్స్ మెథడ్ అంటారు. అంటే ఏం లేదు, పిల్లలకి ఇప్పుడు మనం ఏదైనా డ్రాయింగ్ ఇస్తే ఫస్ట్ సర్కిల్ డ్రా చేయమంటే ఎలా డ్రా చేస్తారు. సో బ్రష్ కూడా మనం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక సర్కిల్ లాగా తిప్పాలి నోట్లో. అంటే ఇలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే అంత ఏరియా కవర్ అవుతుంది, ప్లస్ అన్ని సర్ఫేసెస్ని వాళ్ళు నీట్గా చేయగలుగుతారు. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా బ్రషింగ్ నేర్పించాలి. టెక్నిక్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి మేము ఒక బ్రష్ ఇంత పర్టికులర్ సైజులో పెట్టి ఒక్కసారి పైనుంచి కిందికి స్వీప్ చేయాలి అంటాం. కానీ పిల్లలు ఏంటంటే ఇలా స్వీప్ చేసేటప్పుడు ఇంజూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం గట్టిగా చేస్తే ఇంజూర్. అదే సర్క్యులర్ మోషన్గా స్లోగా సర్కిల్ గీయండి అంటే అది ఈజీగా చేయగలుగుతారు. సో పిల్లల్లో జనరల్లీ సర్క్యులర్ మెథడ్ అడ్వైస్ చేస్తాం. ఇది జనరల్గా అబోవ్ 7-8 ఇయర్స్ పిల్లల్లో కానీ 10 ఇయర్స్ అబోవ్ పిల్లల్లో కానీ తక్కువగానే చూస్తాం. ఎక్కువగా అయితే ఇది అడల్ట్స్లో వచ్చే సమస్య. చిగుళ్ళు అనేటివి మనకు ఇప్పుడు సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే డిపాజిట్స్ వస్తాయి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిపాజిట్ని ప్లాక్ అంటాం. ప్లాక్ ఏంటంటే చాలా మెత్తగా ఉంటుంది, సింపుల్గా అంటే మళ్ళీ మనం ప్రాపర్ బ్రషింగ్ చేస్తే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్లో ప్లాక్ని అనేది క్యాలిక్యులస్గా టర్న్ అవుతుంది. క్యాలిక్యులస్ అంటే ఏంటంటే గట్టిగా ఉంటుంది, అది పంటికి అతుక్కుపోయి ఉంటుంది. అది పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే బ్రష్తో క్లీన్ చేస్తే పోదు. అది గార అంటారు తెలుగులో. మామూలుగా మీరు గార పట్టినట్టుగా ఎల్లో కలర్లో, బ్లాక్ కలర్లో, బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇలాంటి గారని మాత్రం మీరు ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోవాలి. మీరు ఈ గార పట్టడం వల్ల నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది, ఈ గార కింద క్రిములు ఏవైతే ఉంటాయో అవి చిగురు పైన డ్యామేజ్ స్టార్ట్ చేస్తాయి. చిగురు కింద ఏముంటుంది, మనకి ఎముక ఉంటుంది. సో పంటిని సపోర్ట్ చేసేది మీకు చిగురు కాదండి, చిగురు కింద ఎముక. ఎందుకంటే అంత స్ట్రెంత్ మీరు కొరికేప్పుడు ఆల్మోస్ట్ 100 kgs ఆఫ్ ఫోర్సెస్ కూడా కొన్నిసార్లు మీరు ప్రొడ్యూస్ చేస్తారు. అంత స్ట్రెంత్ కేవలం చిగురు సస్టైన్ చేయలేదు. చిగురు కవర్ చేస్తుంది ఎముకని. ఎముక అనేది మనకు పంటికి చాలా సపోర్ట్ ఇస్తుంది. సో ఈ గారెలో ఉండే క్రిములు ఈ ఎముక పైన డ్యామేజ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ ఎముకని డ్యామేజ్ చేసేయడం వల్ల మీకు బ్లీడింగ్ కానీ, చిగుళ్ళ నుంచి రక్తం రావడం కానీ మీరు చూస్తుంటారు. మీకు కనపడని డ్యామేజ్ ఏంటంటే ఎముక డ్యామేజ్. కనపడుతున్నది ఎస్ ఐ అగ్రీ, చిగుళ్ళ నుంచి రక్తం రావడం. వీటికి ఏంటంటే డ్యామేజ్ అవుతున్న స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సింపుల్ క్లీనింగ్ చేసినా మైల్డ్ స్టేజ్లో ఉంటే తగ్గిపోతుంది. నెక్స్ట్ డీప్ క్లీనింగ్ అంటారు, లేదా క్యూరటాజ్ అంటారు. ఇంకా బాగా డ్యామేజ్ అయిపోయి ఏదైనా డిసార్డర్స్ ఎక్కువగా ఉండి బోన్ బాగా డ్యామేజ్ అయిపోతే కనుక ఫ్లాప్ సర్జరీ అని అంటారు. చిగుళ్ళకు సంబంధించిన సర్జరీ, శస్త్రచికిత్స. దానివల్ల
చాలా వరకు డ్యామేజ్ని కంట్రోల్ చేయొచ్చు, రికవర్ కూడా చేసుకోవచ్చు కొంతవరకు. నేను ఇందాకే చెప్పాను మీకు, అక్కడ చిగురు కింద ఎముక ఉంటుందండి. ఆ ఎముక అనేదే మన పంటికి సపోర్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు మీకు సపోర్టింగ్ స్ట్రక్చర్ తగ్గిపోతున్నప్పుడు పన్ను కూడా ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది. పన్ను చూడడానికి బాగానే ఉంటుంది, బయట నుంచి మీకు ఎటువంటి పుచ్చు కనపడదు, కానీ ఆ ఎముక అనేది ఎప్పుడైతే మీకు తగ్గిపోతూ ఉంటుందో, దాని సపోర్ట్ తగ్గిపోవడం వల్ల పన్ను కదలిక అనేది మొదలవుతుంది. కొంతవరకు మైల్డ్గా మూమెంట్ ఉంటుంది. ఒకవేళ ఎముక డ్యామేజ్ పెరిగిందనుకోండి, మూమెంట్ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ కదులుతుంది. ఇంకా ఎక్కువైంది అనుకోండి, పన్ను దానికది పడిపోతుంది. సో చాలామంది ఏమంటారు, దానికది పడిపోయింది అని మా దగ్గరికి వస్తారు. అలా దానికది పడిపోదండి, లోపల ఇన్ఫెక్షన్ ఉంది. ఇప్పుడు మీరు ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, అతనికి ఏమవుతుంది, రోజు పొద్దున్న లేస్తే కడుపులో నొప్పి ఉంటుందా, తలనొప్పి ఉంటుందా, ఏమీ ఉండవు. అతనికి లోపల నుంచి ఇంటర్నల్గా షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఇంటర్నల్ డ్యామేజెస్ అనేవి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. బయటికి మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, నాకు నొప్పి లేదు, స్వెల్లింగ్ లేదని పేషెంట్స్ అంటారు. మీకు అలాంటి ఏం ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండనంత మాత్రం ఇన్ఫెక్షన్ లేనట్టు కాదు, చిగురు డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది.